హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా. చూడకపోయింటే ముందు వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫ్రంట్ పార్ట్కి మెయిన్గా వచ్చేసి డాట్ స్టిచ్చింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చినట్టే. ఇలా చూడండి, ఇలా ఆల్రెడీ మనం కుట్టు అంటే మార్కింగ్ చేసుకున్నాం కదా. మార్కింగ్ చేసుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం కార్డ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కార్డ్స్ పెట్టుకున్న విధంగా ఇక్కడ పాయింట్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి వచ్చేలాగా పెట్టేసుకొని కోన్ షేప్లో రావాలి ఫ్రెండ్స్. మనకి కోన్ షేప్లో రావాలి. ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కోన్ షేప్లో స్ట్రైట్గా ఇక్కడ కుట్టేయండి. లాస్ట్కి అయితే రఫ్ ఇచ్చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి, మెయిన్ డాట్ తోటే ఉంటుంది మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది. చూడండి, బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి సేమ్ ఘాట్ ఎలా పెట్టుకున్నామో అలాగనే పెట్టుకొని ఒక పాదం మందం ఖర్చు సరిపోతుంది దీనికి. ఒక పాదం మందం ఖర్చుతో మనం ఇక్కడ డాట్ పాయింట్ పెట్టాం కదా 2.5 ఇంచెస్కి, అదే 2.5కి కుట్టేయాలి. లాస్ట్కి అయితే రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు చంక సైడ్ డాట్, చంక డాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాదం మందం ఖర్చుతో సరిపోతుంది. పాదం మందం ఖర్చుతో మనం పాయింట్ ఎక్కడ పెట్టామో ఆ పాయింట్ దగ్గరికి కుట్టేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బొంగగా ఇట్లా. ఇప్పుడు సెకండ్ది కంపల్సరీ చూడండి, ఎదురు బొదురు వేసుకొని ఇలాగా చూడండి ఎలా కుడితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చూసుకోండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఘాట్లు పెట్టుకున్న విధంగా ఘాట్లు పెట్టేసుకున్న విధంగా చూసుకొని పాయింట్ ఎక్కడికి పెట్టామో ఆ పాయింట్ దగ్గరికి కోన్ షేప్లో వచ్చేలాగా కుట్టండి. ఫస్ట్ పార్ట్ ఎలా కుట్టామో యాజ్ ఇట్ ఈస్గా రావాలి సెకండ్ పార్ట్ కూడా కుట్టడానికి మనకి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎదురు బొదురు వేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. వచ్చింది కదా, అంటే ఖర్చులు ఒక సైడ్ కరెక్ట్గా వెళ్ళినాయి అనేది మనకి గుర్తు అనమాట. ఈ సాదా బ్లౌజులకి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కరెక్ట్గా అర్థం కాదు, అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక పాదం మందం ఖర్చు పెట్టాం కదా, అదే పాదం మందం ఖర్చుతో కుట్టండి. పట్టి కాజా పట్టికల్ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు చంక సైడ్ డాట్, చంక సైడ్ డాట్ కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. చూసారు కదా, మనకి డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. డాట్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఎదురు బదురు వేసుకొని చూసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కుడదాం. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకుంటాలో చూద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్కి మనం తీసుకున్న పీస్ ఉంది కదా, ఆ పీసు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకున్న విధంగా ఎదురు బదురు వేసుకొని చూడండి. ఇక్కడ మనకి సరిపోండు క్లాత్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ ఆంటీ చాలని పీస్ ఇచ్చేసి 80 మీటర్స్లో బ్లౌజ్ కుట్టమంటే అవ్వదు ఆంటీ అని చెప్పేసాను నేను ఫస్టే. అయితే ఆంటీ ఏమందంటే షేప్ బెల్ట్ దగ్గర లోపల వేరేది క్లాత్ వేసేయమ్మా, ఏం కాదు అని చెప్పేసి ఆమె ఒక క్లాత్ ఇచ్చిందనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను ఆమె ఇచ్చిన క్లాత్ని బ్యాక్ సైడ్ వేస్తున్నాను. సో కస్టమర్స్ చాయిస్ అండి, కస్టమర్స్ ఇస్తే ఏం కాదు, కాబట్టి కస్టమర్ ఇచ్చింది కాబట్టి నేను ఈ షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం అనేది. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి నేను కుట్టడం అనేది స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని టాప్ స్టిచ్ చేయాలి. టాప్ స్టిచ్ అనేది ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, అటు సైడ్ పడేటట్టు, ఖర్చులు దాని మీద పడేటట్టు కుట్టండి. ఓకే కదా. ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసి ఇలా చూడండి, ఇలా హోల్డ్ చేసేసి చుట్టూ ఒక కుట్టేసేయండి.
ఓకేనా. చుట్టూ ఇలా కుట్టు వేసేసేసి ఈ వేస్టేజ్ అంతా కట్ చేసేయాలి. ఇక్కడ కస్టమర్ చాయిస్ కాబట్టి నేను వేరే క్లాత్ అనేది వేసాను, లేకపోతే కనుక దానికి మ్యాచింగ్ చూసి కుట్టేయచ్చు. ఇది మందం క్లాత్ అని నా దగ్గర ఉన్న క్లాత్స్ ఏమైనా మ్యాచింగ్ చూస్తా అన్నా వద్దని చెప్పేసి షర్ట్ పీసో ఇది ప్యాంట్ పీసో మరి ఇట్లా మందం క్లాత్ తీసుకొచ్చుకున్నారనమాట. ఓకేనా. ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ ఉల్టా పల్టా కాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఒకటి ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ స్కేల్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ స్కేల్ నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడం అనేది. మెయిన్ క్లాత్ మీద సైడ్ జాయింట్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక కుట్టిన విధంగానే టాప్ స్టిచ్ వేసేయండి వేస్టేజ్ మీద పడేటట్టు. ఓకేనా. ఇలా కుట్టేసేసి ఒకసారి ఎదురు బెదురు పెట్టి చూడండి బిగినర్స్, అలానే కుట్టేసేద్దు, ఒకసారి ఎదురు బెదురు పెట్టేసి చూడండి. చూసుకొని తర్వాత మొత్తం చుట్టూ కుట్టేసేయండి. ఫస్ట్ ఒక కుట్టేగానే ఒకసారి చూసుకోండి. బిగినర్స్ అయితే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే కదా. ఇలా చుట్టూ స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు చుట్టూ వేస్టేజ్ అనేది కట్ చేసేద్దాం. మీకు కనుక షేప్ బెల్ట్ నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక మీరు కుడితే కనుక ఖచ్చితంగా ఉల్టా పల్టా పడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఏ పార్ట్కి ఏ పార్ట్ కరెక్ట్ సెట్ అవుతుందో ఇలా పెట్టుకొని చూసుకొని ఇలా హోల్డ్ చేసేసి కుట్టేసేయండి. ఇలా చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అంతా స్మాల్ ట్రయాంగిల్ అంతా రావాలి. ఇక్కడ పాదమందం ఖర్చుతో కరువుగా లాగొద్దు, కరువుగా రావాలి కుట్టు అనేది. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ డాట్స్ దగ్గర ఇలా హోల్డ్ చేసేయండి. డాట్స్ దగ్గర ఇట్లా డాట్ని ఇలా హోల్డ్ చేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటూ వెళ్ళండి. ఇలా రెండో కుట్టు కూడా వేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండోది, ఇందాక షేప్ బెల్ట్ కింద బ్లౌజ్ పీస్ పైన ఉండే, ఇప్పుడేమో షేప్ బెల్ట్ పైన బ్లౌజ్ పీస్ కింద ఉండాలి. సేమ్ కొంచెం ట్రయాంగిల్ అంతా లీవ్ చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి ఇట్లా కరువు తీసుకుంటూ ఇలా చూడండి, ఇది హోల్డ్ చేసేయండి. ఈ డాట్ అనేది లోపలికి హోల్డ్ చేసేయండి. చేసేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా లాగొద్దు, కిందది పైది ఏది లాగొద్దు. పాదం మందం ఖర్చుతో కుట్టేసేయండి. రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు
రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయిపోయాయి మనకి. ఇట్లా ఎదురు పెట్టి చూడండి షేప్ బెల్ట్స్ కుట్టుది ఒకే దగ్గర, ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ ఒకే దగ్గర సమానంగా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోద్ది. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్లో ఇదిగోండి, ఇది నెక్ పీస్ తీసుకున్నాం కదా, నెక్ పీస్ తీసుకుంటున్నాను. ఈ పీస్ అనేది ఇప్పుడు ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఎటుంది కాజా పట్టి ఎటుంది ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళకైతే కాజా పట్టి ఇటుంది, ఉక్స్ పట్టి ఇటుంది. ఇప్పుడైతే నేను కాజా పట్టి వేస్తున్నాను చూడండి. కాజా పట్టి వేసేటప్పుడు ఇలా హోల్డ్ చేసేసి కింద పెడుతున్నాను. ఇప్పుడు వీళ్ళకి కాజా పట్టి అనేది కింద నుంచి కుట్టుకుంటూ రావాలి. కాజా పట్టి అనేది ఏరియా వైజ్ ఉంటుంది. ఓకే కదా. ఇందాక మనం ఇక్కడ హోల్డ్ చేసింది ఎందుకంటే ఇటు ఖర్చులు అనేది అంటే ఇట్లా హోల్డ్ చేసి ఇప్పుడు ఇలా హోల్డ్ చేయండి. వీళ్ళకి గుండీలు పెట్టుకునే అలవాటు ఈ ఆంటీకి, అందుకని చెప్పేసి గుండీల కోసం గుండీకి కాజా పట్టి కోసం పెద్దగా పెడుతున్నాను. ఒకవేళ మీరైతే చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పెట్టండి ఉక్స్ కాజాలు అయితే. ఓకే కదా. ఇది గుండీ కాజా కాబట్టి నేను పెద్దగా పెడుతున్నాను. ఉక్స్ కాజా అయితే ఇంత పెద్దగా అవసరం లేదు. చూడండి పర్ఫెక్ట్గా ఇలా హోల్డ్ చేసుకోండి. మంచిగా సర్దుకొని నీట్గా స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. ఓకే కదా. ఉక్స్ కాజా పట్టి అయితే ఒక పాదం మందం ఖర్చుతో వదిలేసేసి మళ్ళీ ఒక కుట్టేసేవాళ్ళం. ఇది గుండీ కాజా పట్టి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ దాని మీదే కుట్లాగిస్తున్నాను. ఇప్పుడు ఈ చివరిని కూడా ఒక కుట్టేస్తున్నాను. గుండీ కాజా కాబట్టి అలా ఉంటే బాగుంటుంది. ఓకే కదా. మనకి ఇది గుండీ కాజా పట్టి అనేది అయిపోయింది. ఇప్పుడు గుండీలు పెట్టడానికి అనమాట. దీనికి వచ్చేసేసి ఇక్కడ ఉక్స్ కాజా పట్టి అయిపోయింది కదా. ఉక్స్ పట్టి కోసం కూడా నేను ఇటు సైడే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక ఇది గుండీలు పెట్టాలి. గుండీల కోసం ఏంటంటే రెండు కాజా పట్టి టైపే కుట్టాలన్నమాట. కాజా పట్టి ఎలా కుడతామో రెండు అలానే కుట్టాలి గుండీలకి. కాబట్టి ఇక్కడ కూడా నేను ఇలానే కుట్టున్నాను చూడండి. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా హోల్డ్ చేస్తున్నాను. సేమ్ కాజా పట్టికి ఎలా హోల్డ్ చేస్తున్నానో అలానే హోల్డ్ చేసి సేమ్గా పెడుతున్నాను. ఎందుకంటే గుండీల కోసం అన్నమాట. ఇది మనకి ఉక్స్ పట్టి అయితే కింద సైడ్కి హోల్డ్ చేయాలి. ఉక్సుల కోసం అయితే ఇది గుండీల కోసం కాబట్టి పై సైడే హోల్డ్ చేస్తున్నాను నేను. ఇలా చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా కానీ అంటే కాజా పట్టి అయినా ఉక్స్ పట్టి అయినా సేమ్గా కుట్టాను. ఎందుకు అంటే గుండీలకు పెట్టడానికి ఇది. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసి నెక్ సేమ్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్ సేమ్గా ఉందో లేదో చూసుకొని ఇలా కట్ చేసేయండి.
ఓకేనా. కొంచెం ఎగుడు దిగుడు అనేది రావడం కామన్, అలా వస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో, ఇలా బుంగ కూడా నీట్గా వచ్చింది. ఇలాంటి సాదా బ్లౌజుల మీద మీరు నేర్చుకోండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నచ్చింటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్.